హుస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన డిసెంబర్ 3 మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాలు. ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులకు కూడా భూమి పూజ డే 3లో జరిగే అవకాశం ఉందని ఇందులో రాశారు. ఇక డే 4లో భాగంగా మనం చూడొచ్చు, ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా పర్యటన డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాలు. మున్సిపాలిటీలో శంకుస్థాపన, బహిరంగ సభలు కూడా మనకి ఆదిలాబాద్లో జరుగుతుంది. డే 4లో భాగంగానే చెప్తున్నారు. మనందరికీ కూడా ఆదిలాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మనకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ప్రజల్లో అప్రతిహాసంగా దూసుకుపోతూ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి, కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపి మరి రేవంత్ రెడ్డి మనసు కావచ్చు, గతంలో మరి ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి గారు కావచ్చు, లేదంటే మంత్రిగా ఉన్న సీతక్క గారి మనసును కూడా గెలుచుకుని అప్రతిహాసంగా దూసుకుపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు మరింత చేరువై కాంగ్రెస్ కార్యకర్తలన్నిటినీ అందరినీ కూడా మరి వాళ్ళ దగ్గరికి జాయిన్ చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటూ కంది శ్రీనివాసరెడ్డి మార్కుతో ఆదిలాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో మరి పంచాయతీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా తద్వారా మరింత బూస్టప్ ఎదురై మరి ఆదిలాబాద్లో గ్రామ పంచాయతీల్లో విజయమే లక్ష్యంగా మరి ముందుకు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక నర్సంపేట ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో డిసెంబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన, బహిరంగ సభ కూడా డే 5న జరిగే అవకాశం కనబడుతుంది. ఇక డే 7 సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాలు. 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. డే 7 ఇది లాస్ట్. మనకి కనిపించినవన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తున్నాం, ఒక ఆర్డర్లో రాలేదని ఎవరు కూడా ఏం అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇక సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా అనేది మనకు తెలుసు. సిద్దిపేట ఎవరికి అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఉన్న లీడర్ ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయనకి ఒకప్పటి నుంచి కంచు కోటగా అని చెప్పుకుంటూ ఉంటారు సిద్దిపేటలో. అదేవిధంగా అప్రత్యాశ విజయాలు కూడా సాధించారు ఆయన. కానీ సిద్దిపేట ప్రజలు కూడా ఈ మధ్య పక్కదారి చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్న కొన్ని లోకలోకలు ఈ ఎక్కువ ప్రభావం సిద్దిపేట మీద పడినట్టుగా, మరి సిద్దిపేట అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నట్టుగా మరి విశేషకు చెప్తున్న మాట. రానున్న రోజుల్లో సిద్దిపేటలో కూడా విజయాన్ని గ్రామ పంచాయతీలు ఎగరేసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే సిద్దిపేటకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇక ఫస్ట్ రోజు మనకు తెలుసుకోవచ్చు, ఈరోజు మక్తల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన. డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా